హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ భారతీయ జనతా పార్టీకి చిక్కాడా అంటే ప్రస్తుతం వాతావరణం చూస్తే అలా అనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ సర్కార్ కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారి మద్దతుతో మాత్రమే నడుస్తోంది. వీళ్ళిద్దరిలో ఎవరు మద్దతు వెనక్కి తీసుకున్న ప్రభుత్వం పడిపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిపై బీజేపీకి చిక్కటం ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూటమిని రన్ చేస్తున్నారు. సో అక్కడ నుంచి వచ్చిన ఎంపీల సంఖ్య కేంద్రంలో సర్కార్కి ప్రస్తుతం కీలకంగా మారింది. సో వాళ్ళ మద్దతుతోటే ప్రభుత్వం నడుస్తున్న పరిస్థితి ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం లడ్డూ విషయంలో మాట్లాడిన మాటలు, దానికి సంబంధించిన అంశం సుప్రీంకోర్టుకు చేరడం, సుప్రీంకోర్టులో చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు తప్పుగా మాట్లాడారనే విషయం తేటతెల్లం కావడం, సో ఈ కేసు ఇప్పట్లో వదలకుండా కంటిన్యూ అయ్యే పరిస్థితులు ఉండడం, ఈ కేసు కేవలం లడ్డూ గురించి మాట్లాడిన అంశానికి మాత్రమే పరిమితం కాకుండా మత కలహాలు రెచ్చగొట్టేలా ప్లాన్డ్గా మత కలహాలు రెచ్చగొట్టడం కోసం ఇవి మాటలు మాట్లాడారు అంటూ సుబ్రహ్మణ్య స్వామి గారు లాంటి వాళ్ళు ఆర్గ్యూ చేస్తూ ఉండడం, సో ఆ కోణంలో విచారణ జరిగితే ఈ కేసు మరింత క్లిష్టంగా మారే పరిస్థితులు ఉండడం, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బందికి గురి చేయబోతున్నాయి. 2014 నుంచి 19 వరకు ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో అప్పుడు ఓటుకు నోటు కేసు అనేది ఆయన మోదీ ముందు సాగిల పడేలా చేసింది. మోడీ ముందు మొహం ఎత్తుకోలేని ఒక పరిస్థితికి కారణమైంది. మోదీ అపాయింట్మెంట్ అడిగి నన్ను రక్షించండి అని అడగాల్సిన పరిస్థితిని ఆయనకు కల్పించింది. సో ఆ తర్వాత ఆ కేసు నుంచి ఏదో రకంగా ఆ కేసుని ఎప్పుడైతే డ్రాగ్ చేస్తూ ఉన్నారో ఆ కేసు ఆలస్యంగా నడుస్తుంది, తాబేలు కంటే ఆలస్యంగా నడుస్తుంది ఆ కేసు. సో ఆ కేసు ఏమవుతుంది, దాన్ని ఇండిపెండెంట్ వేరే స్టేట్కి ఇవ్వాలి అనే చర్చ ఉంది. దానికి సంబంధించిన పిటిషన్స్ కూడా సుప్రీంకోర్టులో ఉన్నాయి. అది పక్కన పెడితే ఇప్పుడు మరోసారి అప్పుడు ఓటుకు నోటు కేసులో నేరుగా మోదీ దగ్గరికి వెళ్ళి ఆయనకి సరెండర్ అయ్యే పరిస్థితి రావడం ద్వారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి నా జుట్టుని మోదీ చేతిలో పెట్టినట్లయింది, కేంద్రం చేతిలో పెట్టినట్లయింది. సో తాజాగా మరొకసారి లడ్డూ అంశానికి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యల కారణంగా లీగల్గా ప్రాబ్లమ్స్లో ఇరుక్కోవడం ద్వారా నేరుగా సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడ ఇరుక్కోవడం ద్వారా సుప్రీంకోర్టు రేపొద్దున సిట్టింగ్ జడ్జితోటో స్వతంత్ర విచారణ సంస్థలతో విచారణ చేయించే పరిస్థితి వస్తే దానికి సంబంధించి నిర్ణయాధికారమో దానికి సంబంధించి ఏం చేయాలనేదో కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన జుట్టును మరోసారి కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టినట్లు అవుతుంది. సో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వాన్ని ఆడించే పరిస్థితి కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కొంచెం తోక జాడించే పరిస్థితి ఉన్నా కేంద్రం కంట్రోల్ చేసే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. దాంతోపాటు గతంలో వైసీపీ సర్కార్ హయాంలో ఆయన పైన సిఐడి కేసులు ఉన్నాయి. సో ఆయన జైలుకి కూడా వెళ్ళొచ్చారు. అప్పటి కేసులు ఇంకా అలాగే ఉన్నాయి. ఆ కేసులన్నీ కూడా మళ్ళీ రీఓపెన్ చేయడానికో ఆ కేసులకు సంబంధించిన అంశంలో ఇంకా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూ ఉన్న నేపథ్యంలో అవి కూడా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతోంది. సో తనకు తెలియకుండా మరోసారి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ చేతిలో తన జుట్టుని చంద్రబాబు నాయుడు గారు పెట్టేశారు అనే ఇంప్రెషన్ కలుగుతుంది ప్రస్తుత పరిణామాలను చూస్తే. సో ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ లోపల ఆందోళన చెందుతోంది జరుగుతున్న పరిణామాల పట్ల. నిజానికి ఈ అంశాన్ని రాష్ట్ర స్థాయిలో పరిష్కరించే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ దీన్ని లీగల్ కోణంలో కాకుండా ధార్మిక కోణంలో దీనికి పరిష్కారం వెతికే పరిస్థితి కనుక చేసుంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇన్ని ఇబ్బందులను ఫేస్ చేసే పరిస్థితి ఉండేది కాదు. ఇక్కడ కొంతమంది ధార్మిక పెద్దలతో కూడిన కమిటీయో లేకపోతే మాజీ ఈవోలతో కూడిన కమిటీని వేసి ఇక్కడ ఏం జరిగిందో తేల్చండి ఇలాంటి ప్రపోజల్స్ కూడా వచ్చాయి. సో అటువంటి ప్రపోజల్స్ వైపు మనం వెళ్ళుంటే బాగుండేది. అనవసరంగా లీగల్గా వెళ్ళాము, ఇప్పుడు ఇరుక్కుపోయామనే చర్చ కూడా తెలుగుదేశం పార్టీలో జరుగుతుంది. సో భారతీయ జనతా పార్టీ మొత్తం ఎపిసోడ్ ఇంత జరుగుతుంటే ఇప్పటివరకు అఫీషియల్గా చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేసిన రోజు జేపీ నడ్డా గారు పార్టీ జాతీయ అధ్యక్షుడు ఏం జరిగిందో చంద్రబాబు నాయుడు గారితో కనుక్కున్నాను, మాట్లాడానని చెప్పారు తప్ప ఇప్పటివరకు గత ప్రభుత్వం తప్పు చేసింది, గత ప్రభుత్వం కల్తీ చేసింది, గత ప్రభుత్వం తిరుమలను అపచారం చేసింది లాంటి మాట కేంద్రం వైపు నుంచి, కేంద్ర నాయకత్వం వైపు నుంచి రాకపోవడం అనేది కూడా చంద్రబాబు నాయుడు గారి పట్ల వాళ్ళకున్న అభిప్రాయాన్ని సూచిస్తోంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఆయన చేస్తున్న డిమాండ్ ఈ మొత్తం కేసును సిబిఐకి ఇవ్వాలి అంటున్నారు. బహుశా సుప్రీంకోర్టు కనుక ఈ వ్యవహారంలో సిబిఐ విచారణ చేయించండి అని చెప్తే, సిబిఐ అంటే దేశంలో పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసు. సిబిఐ విచారణ అంటే పూర్తిగా కేంద్రంలో కంట్రోల్లోనే నడుస్తుంది లాంటి ఇంప్రెషన్ అందరూ మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ కేసు కనుక సిబిఐకి వెళ్తే ఇక పూర్తి స్థాయిలో చంద్రబాబుని కేంద్ర ప్రభుత్వం కంట్రోల్ చేసే అవకాశం దొరికినట్లు అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు తెలియకుండానే పోయి కేంద్రం చేతిలో ఇరుక్కున్నారు లాంటి ఇంప్రెషన్ కనపడుతోంది.